అంటే ఓసి మొద్దు పాస్ అయ్యి మీరేం చేస్తారే? ఎంఎస్సి, తర్వాత ఎంఈడి, ఆ తర్వాత పిహెచ్డి, దాని తర్వాత పెళ్లి సంసారం. అంటే ఆ సంసారం చేయడం కోసం ఎంఎస్సి, ఎంఈడి, పిహెచ్డిల పేరుతో 10 ఏళ్ల పరువాన్ని 3650 రాత్రుల రొమాన్స్ ని టేస్ట్ చేసుకుంటారా? అయ్యో కర్మ కర్మ. కాస్త నోరు మూసుకుంటావా? మనకి భగవంతుడి దీన్నిచ్చింది కేవలం తినడానికే కాదు, కండానికి కూడా. ఆహా, ఏం చెప్పావే? ఇంకా చెప్తా విను. 3 ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3వ నెల అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. తల్లి వాత్సాయని నీకో దండం, మమ్మల్ని మాత్రం చెడగొట్టకు తల్లి. నేను చెడగొడుతున్నానా? మీరు బాగా చదివి బామ్మలా తయారయ్యాక పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఫెయిల్ అయిన శుభవార్త మా నాన్న చెవిని పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు, నేను ఆయనకు ఒక మనవణ్ణి కనిపెడతా. వెళ్ళొస్తా, వస్తా. హేజీ గర్ల్. ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తులను మిగిల్చెళ్తారు, మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చెళ్ళారు? ఆ వెర్రి చూపులేంట్రా నా అబ్బా, అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు ముదరకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను. షార్ప్నెస్ షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్గా తయారైంది. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ. రే చక్రకేళి, ఆ టీవీలో వస్తున్న పిల్ల ఎవర్రా? షార్ప్నెస్ షార్ప్నెస్. అది కూడా తెలియదండి మీకు? స్టెఫిగ్రాఫ్. నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. పేరు రాది? ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి అని పెట్టుకోవచ్చు కదా. ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా. పెళ్ళయిందా? లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సరేగాని గేమ్ కి ఎంత వస్తుందంట? ఎంత 2 కోట్లో 3 కోట్లో వస్తుంది. ఏంటి ఆ బాల్ బేడ ఎట్ట కొట్టినందుకు కోట్ల? మరి అబ్బా, అరే రే, ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్లికి రా. ఏమండో పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి, అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు, 60 బంగ్లాలు, 70 కోట్లు ఆస్తుంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం, నా పేరు నరేంద్ర భూపతి. నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరుచినది ఏమనగా, మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు స్వయంవరం పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. ఈ కేసేదో మనకు సరిపోయింది. మన బాలుకు ట్రై చేద్దాం ఏంటంటే. నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవరైపోద్ది. ఒరేయ్, మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి. అలాగే సార్. బలా కుమారుడంట, పెళ్ళే కుమారుడంట. ఇతనితో మల్ల యుద్ధం చేసి గెలిచిన వారినే మా రాకుమారి వరిస్తుంది. ఏ ఇతన్ని గెలిచే సాహసే లేడా? ఎంత అవమానం! మహారాజా, మరీ అంత చీప్ గా మాట్లాడకండి. వాడిని గెలవడం ఒక లెక్క. శబాష్, అయితే మీకిదే మా ఆహ్వానం. వెళ్ళు బాలకుమారా, విజయం నిన్ను వరించును గాక. నేనా? నువ్వే. మీరుండండి.
నాతో ఓడిపోవడానికి ఎంత తీసుకుంటావు? మళ్ళీ ఇదేంటి? మీ బాణం గురి కూడా చూస్తేనే కదా మేం పూర్తిగా తృప్తిని పొందేది. ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడతాడు. ఆ పండును గురి చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమార్ అతను సొంతం అవుతుంది. మహారాజా, మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకుని ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు. వాడే మా చక్కెరకేళి. ఎందుకంటే శాఖగా పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. శాడిజం అండి, శాడిజం. వెంటనే అతను నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండంతన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ అవమానం! పనస పండైతే గుడ్డివాడు సైతం గురి చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండంత అయితే? కాదు, ద్రాక్ష పండు. ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశపారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాలని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ఆగాగు, ముందు నీ ఫేస్ మీద ఉన్న పరద తొలగించు. చూడు జనక, తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పిల్ల నాకొద్దురా నాయను. అమ్మో, నేను చాలా లక్కీ. ఏ బి సి డి ఈ ఓం క్రీం జామ్. ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. ఏంటి నువ్వు అనేది? అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందరవదనుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరింకెందుకు ఆలస్యం, కానివ్వండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? సార్, ఏమిట్రా ఇది?
నా జీవితం నాశనం అయిపోయింది సార్. ఈ దరిద్రం నాకు చుట్టుకుంది సార్. అల్లుడు గారు ఏమిటా ప్రలాపన? మా రాకుమారి మీకు పట్టమహిషి కావడం మీకు ఒక వరం. నాకు చవరం. ఆ? రాయ్ చక్రకెళ్ళి సార్ వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యారంటే ఆ. నేను నీకు జీతం ఇవ్వటం కాదు, నువ్వే నాకు ఎదురు జీతం ఇవ్వాలి. ఓరి సామంతరాజా, ఏమి నీ ఖండకావరము? ఏయ్, నీ దసరా వేషాలు నా ముందే ఇవ్వక. ఆ? చక్రకెళ్ళి సార్ రేపటి నుంచి నీ పెళ్ళానికి వంట పని, వీడికి ఇంటి పని అప్పచెప్పు. అలాగే సార్. మా కిరీటం పాటి చేయరు, మీకింత ధిక్కారమా? టోటల్ గా నీ డ్రెస్ నా బూట్ ఖరీదు చేయదు. ఆ? రాయ్, సార్ మీ మామగారిని ముందు తెలుగులో మాట్లాడటం నేర్చుకోమను, అలాగే సార్. లేకపోతే కుక్కలతో కనిపిస్తా. ఆ? అల్లుడు గారు ఏంటి? విన్నారుగా అసందర్భ ప్రలాపన. మరదే ఆ భాష మానమని చెప్పింది, లేకుండా ఫుడ్ కట్ అయిపోతాయి. ఆ, ఎవరక్కడ? నేనే. వెంటనే మాకు విశ్రాంతి మందిరాన్ని సిద్ధం చేయండి. రెడీగానే ఉన్నది, వెళ్ళి చూడండి మహారాజా. మ్మ్. మ్మ్. ఏమి? వెళ్ళండి, పదండి పదండి. వెళ్ళండి తమరు కూడా.